నిన్నేరా ఆడంగోడా రే నన్ను ఆడంగుడు అంటారా? నేను కాదురా, నువ్వే ఆడంగుడివి. ఎక్కువ తక్కువ మాట్లాడను మంచిగుంటది బిడ్డ. కుర్చీ మడత పెడతా. అరే నీకేంద్ర మర్యాద ఇచ్చేది? పెళ్ళంచితో బతకడాను. అబ్బో నా మొగడేనా పని పంపించేది? ఎన్నిసార్లు అడిగినా అస్సలు పనికి పంపిస్తలేడు ఆ మెంటలోడు. నా సామాన్ బయట ఎత్తావా? ఇగో ఇంత మందిని చూసినా పో పో, నా సామాన్ బయట ఎత్తావారా? అట్లనే నేను కూడా పని పోతే ఇంట్లో సామాన్లన్నీ కొనుక్కోవచ్చు, మీ డబ్బులతోని అప్పులు కట్టుకోవచ్చు. ఓహో, నీకు తెలివి బాగా పెరిగిపోయిందే. ఇదంతా పక్కింటి దాన్ని చూసి నేర్చుకున్నావు కదా? టైం అయిపోయిందమ్మా, చెట్టు పెట్టుకుని తొందరగా వెళ్ళాలి. టిఫిన్ రెడీ చేసిందో లేదో? వినిలా, నా టిఫిన్ రెడీయా? ఇవాళ నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇవాళ ఒక్క రోజుకి ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్ళి ప్లీజ్. ఓకేనా? పర్లేదండి. బాయ్ బాయ్. వెన్నెలా, ఓ వెన్నెలా, మీరు ఎప్పుడు ఇలానే మంచిగా కలిసి ఉంటారా? అవునక్క. సరే కనక్క, నువ్వు ఇప్పుడు గిదెందుకు అడుగుతాను అక్క? ఏం రే, మీ ఇద్దరిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక నా మోడు ఉన్నాడు, దేనికి పనికిరాడు, ఊరికి నా మీద ఉరుతానే ఉంటాడు. అవునక్క, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? వేరే పని ఏం చెయ్యవా? అయినా గానీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అక్క? డిగ్రీ వరకు చదువుకున్నా. ఏంది డిగ్రీ వరకు చదివి గిట్లున్నావేంది అక్క? లేకపోతే నేనేం పని చేస్తా పిల్ల? అయ్యో అక్క, ఈ రోజులో ఇద్దరు చేస్తేనే వెళ్తలేదు, ఒక్కరు చేస్తే ఇంట్లో ఎట్లా వెళ్తావు చెప్పు? నువ్వు కూడా ఏదైనా ఒక పని చేస్తే అంతో ఇంతో ఆసరైతావు కదక్క. అబ్బో నా మొగడేనా పని పంపించేది? ఎన్నిసార్లు అడిగినా అస్సలు పనికి పంపిస్తలేడు ఆ మెంటలోడు. వాళ్ళు గట్లనే అంటారక్క, మనమే పోయి చేయాలి. నేను పని చేసే కాడ మనుషులు పడతారట. నువ్వు చేస్తా అంటే చెప్పు, నేను మాట్లాడతా. నెలకు 10,000 ఇస్తారట. అబ్బా 10,000? అవునా మూడు వస్తాను, నేను తర్వాత చెప్తాను. ఈ అబ్బా దీనికి ముచ్చట్లు బాగా అవుతున్నాయి పక్కులతోటి. నీళ్ళు తీసుకురావే. తెస్తానా? అమ్మ దీనికి ఇంటి పక్కులతోటి బాగా ముచ్చట్లు అవుతాయి. ఎంతసేపే? ఇదిగోండి. ఏందే నీళ్ళు తెమ్మంటే ఇంతసేపు చేసినావు? పక్కలతో గంటలు గంటలు మాట్లాడతాను. అంటే ఆగడు పంట లేవడు అన్నట్టు ఒక్కటెవరు తాను? నువ్వు ఇప్పుడే అత్తివి, నేను ఇప్పుడే తెత్తిని. ఆ మాత్రం ఆగుతలేవేంది? ఏందే బాగా నోరు లేస్తుంది? పక్కలతో గంటలు గంటలు మాట్లాడతాను. పక్కోళ్ళు అన్నాక మాట్లాడుకోకుండానే ఉంటారా ఏంది? ఏమో చూడు అప్లోడ్ వచ్చింది, నా మీద బాగా కొడతావు కదా, ఇక చెప్పుకపో. పైసలు ఇవ్వా ఇక? అరే ఇస్తానే కదరా 4 రోజుల్లో. పైసలు ఇవ్వమంటే నెత్తికి ఒక్కుతానేవేందా? నా పైసలు ఫస్ట్. అరే ఇస్తారా? అరే ఎప్పుడు ఇస్తావా నువ్వు? 4 రోజులు ఇప్పటికి 40 రోజులు అవుతుంది. అరే నేనేంటో నేను దింకపోతున్నారా? ఇల్లు వదిలిపెట్టి నేను ఇస్తాపా. నువ్వు దింకపోగాని నేను ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇచ్చుకోవాలి అక్కడ? అరే ఇచ్చుకోరా, నేను ఇస్తా నీకు. ఈ 4 రోజులు చూస్తా, నా పైసలు నాకు ఇవ్వకుంటే నీ ఇంట్లో సామాన్లు అన్ని తీసి బయట పారేస్తా. నా సామాన్ బయట ఎత్తావా? ఇగో ఇంత మందిని చూసినా పో పో, నా సామాన్ బయట ఎత్తావారా? చూసినావు ఈ 4 రోజుల తర్వాత చెప్తాను. సరే పో. అబ్బో నా సామాన్ తీసుకోవాలి. పైసలు ఇయ్యడట. పైసలు ఎందుకు ఇయ్యడో? ఈయన సొంతమైన చెప్తాడు పైసలు. గట్లనే నా పిల్లలతో మాట్లాడేది? ఇంకోసారి పైసలు అవసరం ఉంటే ఇస్తారా మనకి? అబ్బో నువ్వు నాకు చెప్తాను అని ఎవరితో ఎట్లా మాట్లాడేది? పోయి పని చేసుకోపా. సాల్తీ సంబరం. అక్క 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 జర నేను ఆఫీస్కి పోతాను అక్క. మా ఆయన వస్తే తాళం చేతులు ఇవ్వక్క. ఆఫీస్కి టైం అవుతాను, పోయేస్తా అక్క. వినిలా, నువ్వు ఇక్కడున్నావా? అసలు నీకెందుకే ఇవన్నీ పనులు?
నిన్న నుంచి తలకాయ నొత్తుందని చెప్పినావు. నువ్వు రెస్ట్ తీసుకోపో, నేను చూసుకుంటా. పర్లేదండి, నేను చేస్తలేండి. పోనీ మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను వస్తా కానీ పో. ఏయ్, నేను చేస్తా అని చెప్పిన కదా, నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తాను? అరే వద్దని చెప్తా అంటే మళ్ళీ చేస్తావు ఇది. నేను ఈ పనులు చూసుకుంటా, నువ్వు ఇట్లా పో. చాయ్ తాగి రెస్ట్ తీసుకో. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అలుపు సొలుపేమున్నది. అప్పుడప్పుడు పెళ్ళానికి పనిలో హెల్ప్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. చిచి 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 చి ఎక్కడ దరిద్రం రా, నా ఇంటి పక్కకు వచ్చి పడ్డది. పెళ్ళాం బట్టలు చీరలు లంగాలు అన్ని పిండేసుకుంటుంటాడు. ఎక్కడ దొరికిండ్రా? దునియాలో ఇంకొక్కరికే పెళ్ళం ఉన్నారా? ఛీ నీ అవ్వ. ఛీ ఏంటిదే? మీతో ఒక ముచ్చట చెప్పాలండి. ఏంటిదా ముచ్చట? ఇంకా పక్కింటి వాళ్ళని చూసిండ్రా, ఎంత మంచిగా ఇద్దరు పని పోయి సామాన్లు కొనుక్కుంటారు. అట్లనే నేను కూడా పని పోతే ఇంట్లో సామాన్లు అన్నీ కొనుక్కోవచ్చు, మీ డబ్బులతోని అప్పులు కట్టుకోవచ్చు. ఓహో, నీకు తెలివి బాగా పెరిగిపోయిందే. ఇదంతా ఆ పక్కింటి దాన్ని చూసి నేర్చుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు పని పోతే నేను ఇంట్లో కూర్చొని జింక చెక్క అనుకుంటే చెక్క బదిలీ చేసుకోవాలా? నీ అబ్బా, నేను పిల్లాన్ని పనికి పంపించడం లేక అనిపిస్తానా? ఏమనుకుంటాను నా గురించి? వాడు వాని పిల్లాన్ని బయటికి పంపించి వాడు అందరినీ చెడగొడతాడు. వానిలాగా నేను లంగాలు లుంగిలు ఉతుకుతానా? నిన్ను కాదే వాని సంగతి చెప్తా. అరే విజయ్గా వస్తాను, నీ సంగతి చెప్తా. అరే విజయ్, అరే ఆడం కూడా ఎవరిని రా నోటుకొచ్చినట్టు మాట్లాడతాను, వాడు వీడని. నిన్నే రా ఆడం కూడా. రే నన్ను అడగకుండా అంటారా? నేను కాదురా, నువ్వే అడగొడివి. ఎక్కువ తక్కువ మాట్లాడను అంటే మంచిగుంటది బిడ్డ, కుర్చీ మడత పెడతా. అరే నీకేంద్ర మర్యాద ఇచ్చేది? పెళ్ళాన్ని జీతంతో బతకడాను. అరే అంత నీ వల్లనే వచ్చింది. జాబ్ చేస్తావా? ఒక ఆడదాన్ని కొట్టడం మగతనం అనుకుంటారా? అరే నా పిల్ల నా ఇష్టం రా. మరి నా పిల్లని నా ఇష్టం రా, నీకేమైతుందిరా? అరే నీ పిల్లని నువ్వు కంట్రోల్లో పెట్టుకోరా, లేనిపోని నా పిల్లలకి నేర్పేకు. అసలే నేను మంచిది కాదు. ఏమనుకుంటారు రా? ఏం చేస్తా హలో బావా, స్టేషన్లోనే ఉన్నావా బావా? బావా జల్దీ ఇంటికి రా బావా, మా ఆయన నువ్వు పక్కింటి ఆయన బాగా కొట్టుకుంటాను బావా, జల్దీ ఇంటికి రా బావా. సరే బావా, సరే. ఏంటమ్మా గొడవ? వేలే బావా, అనవసరంగా మా మీదకి గొడవకు వస్తాను. అవునన్నా, వీడే ఇంటి ముందరకు వచ్చి ఇంటి ఇష్టం వచ్చేది తిడతాడు. ఆడం కూడా వాడు వీడని తిడతాడు. ఏమ్రా గొడవ? ఏంట్రా గొడవ? లోపల బిడ్డ బీర్కిసే గీత దామేస్తున్నావు చేసింది సార్. ఒకరి పండుగ ఇస్తా. ఏం చేస్తున్నావు? నీ భార్య ముఖం వదిలిపెడుతున్నా. 3 ఎన్కౌంటర్లు చేసి ఇంతకుముందు నువ్వు 4 ఎన్కౌంటర్ కాకు. విజయ్ ఇంకోసారి ఫోన్ చేయండి ఇట్లాంటి ప్రాబ్లం వస్తాయా? ఓకేనా? రైట్. పోలీసు వచ్చి గంతగానే ముసుకుతాడే దిష్టి బొమ్మలా చూస్తారు. ఆపవానే. నేను ఆపకపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి రోకల్ బండి ఎక్కించు. నీకు అట్లనే కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉంది మా వీడియో? మంచిగా ఉంది కదా?
ఎప్పట్లాగానే మీరు మా వీడియోస్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయాలని, సాధ్యమైనంత వరకు మేము వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తామని చెప్తున్నాం. అట్లాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ని ఇట్లా కొట్టండి.